అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వేడి మీద ఉన్నప్పుడే అట్టు కాలుతుంది, లేటు చేస్తే పెనం చల్లబడుతుంది, పిండి పిండిగానే మిగిలిపోతుంది. కవితక్క పరిస్థితి అదేనా అనే డౌట్ కొడుతోంది ఇప్పుడు. నా మాట వినకపోతే సర్వనాశనమే అంటూ బెదిరించింది. కొత్తగా వేరే పార్టీ పెడతానని లీకులిచ్చింది. అన్నపై ఆగ్రహం చూపించింది. తండ్రిని నిలదీస్తూనే బాపుయే ఫైనల్ అంటూ కలరింగ్ ఇచ్చింది. ఇవన్నీ వాటాల కోసమేననే ప్రచారం కూడా జరిగింది. ఏమైనా కవితక్క ఎపిసోడ్తో గులాబీ కోట కొన్ని రోజులైతే వణికిందనే చెప్పాలి. కానీ కేటీఆర్ సైలెంట్గా ఉంటూనే వెనక నుంచి చక్రం గట్టిగానే తిప్పినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్లో ఒక్కరంటే ఒక్కరు కవిత గురించి మాట్లాడటం లేదు. ఏం జరిగినా నోరు మెదపడం లేదు. తీన్మార్ మల్లన్న ఏదో అన్నాడని జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కానీ రెండింటి మీద బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం లేదు. కవితను ఇలా అనడం దారుణమని కానీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించడం కానీ చేయటమే లేదు. దీంతో బీఆర్ఎస్లో కవిత ఒంటరి అనే క్లారిటీ వచ్చేసింది. ఇలా ఒంటరి చేయటంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. కేసీఆర్ అసలు ఎక్కడా నోరు విప్పకుండానే కవిత ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ వేసేశారు. ఒక్కసారి కేసీఆర్ ఫామ్ హౌస్కు భర్తతో పాటు వెళ్లినా కవితను కేసీఆర్ పట్టించుకోలేదని తెలుస్తోంది. అంటే బయట ఇంత అలజడి రేగినా కేసీఆర్ మాత్రం కిమ్మనలేదు. కేటీఆర్ కూడా 1-2 సార్లు తప్పితే, అది కూడా మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పడం తప్పితే కవిత గురించి నోరెత్తలేదు. అంతా సైలెంట్గా ఉంటూనే మొత్తం పార్టీ నేతలను కవిత దరిచేరనివ్వకుండా కంట్రోల్ చేసేశాడు. చివరకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరూ పట్టించుకునే పరిస్థితి వచ్చింది. అటు ఇంట్లో పట్టించుకోక బయట పట్టించుకోక ఇక బలం ఏముంటుంది? అందుకే ఇప్పుడు కవిత అయోమయంలో పడిపోయింది. లిక్కర్ స్కామ్ తర్వాత మేడం ఇమేజ్ డ్యామేజ్ అయింది. అంతకుముందే అంతంత మాత్రంగా ఉంది. స్కామ్ తర్వాత మరింత బేకార్ అయింది. మేడం పిలిస్తే వచ్చేవాళ్ళు 100 మంది కూడా ఉండరు, పిలిపిస్తే పలికే వాళ్ళు కూడా ఉండరు. ఏమైనా కేటీఆర్ ఈ విషయంలో ప్లానింగ్ గట్టిగానే చేశాడని చెప్పుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్కు ఊపు వస్తుందనుకునే టైంలో కవిత ఎపిసోడ్ చాలా డ్యామేజ్ చేసింది. ఇంకేముంది, అయిపోయింది గులాబీ పని అనుకున్నారు. అలా అనుకోవటంలోనే తన దెబ్బ మామూలుగా లేదని కవితక్క ఫీల్ అయినట్లు ఉంది. అందుకే ఇంకా ముందుకు వెళ్లాలని ట్రై చేసింది. కానీ అవన్నీ అయ్యేలా లేవు. చివరకు బాపు చెప్పిన మాట విని బుద్ధిగా తలదించుకొని పోవుడే అనిపిస్తోంది. అన్న కేటీఆర్ అధికారానికి మాత్రం కత్తెర వేయలేకపోయాననే బాధలో కవితక్క ఉందనే టాక్ వినిపిస్తోంది. విచిత్రం ఏమిటంటే తానే మొదలెట్టిన రచ్చను ఎలా క్లోజ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో కవితక్క ఉందంటున్నారు. ముందు తిరుగుబావుట ఎగరవేసి ఆ తర్వాత కేసీఆర్ను కాళేశ్వరం విచారణకు రమ్మనగానే ఆళ్లెవరు ఈళ్లెవరు అంటూ హంగామా చేసింది. కేటీఆర్ను ఏసీబీ పిలవగానే అట్లా ఎట్లా చేస్తారంటూ రేవంత్ పై మండిపడింది. అంటే ఆ విధంగా మళ్ళీ ప్యాచప్ చేయాలని ప్రయత్నించినట్లుంది. కానీ ఇన్ని జరిగినా కేసీఆర్ కేర్ చేయలేదు. అందుకే ఇప్పుడు శుభం కార్డు ఎలా వేయాలో తెలియక కవితక్క తికమక పడుతోందని చెప్పుకుంటున్నారు.